ఇప్పుడు డైరెక్టర్‌గా ప్రొడ్యూసర్‌లని అప్రోచ్ అయినా, హీరోలని అప్రోచ్ అయినా మిగిలిన వాళ్ళకైతే కొంచెం కష్టం ఆ ప్రాసెస్. కానీ 'జబర్దస్త్' అనే ఒక ట్యాగ్‌లైన్ గానీ, యాక్టర్ అనే ఒక మీకు ఇదివరకున్న గుర్తింపు గానీ, అదేనా ఆ ప్రాసెస్ ఏమైనా ఈజీ చేసిందా? అది ఇంకా డబల్ డిఫికల్ట్ చేసింది. ఎందుకంటే యాక్టర్‌గా ఎంత నోన్‌గా 'జబర్దస్త్‌లో' ఇన్ని స్కిట్స్ చేసినాక మీరు 'జబర్దస్త్' అభి కదా, మీరు ఎందుకండి డైరెక్షన్, మీరు ఆల్రెడీ టీంలో చేస్తున్నారు కదా, మీకు టీం ఉంది, అభి అని పేరు ఉంది, మళ్ళీ ఇప్పుడు డైరెక్షన్ ఏంటి కొత్తగా మీకు అంటే, లేదండి నేను ఇలా రాసుకున్నాను స్క్రిప్ట్ అంటే, కరెక్టే కానీ మీరు రైటర్గా తెలుసు కదా, డైరెక్టర్గా కెన్ యూ హ్యాండిల్ ఇట్ అనేది క్వశ్చన్. పోనీ పెద్ద హీరోల దగ్గరకు ఒక సబ్జెక్టు అనుకొని పెద్ద హీరోల దగ్గరికి వెళ్తే మీరు ఎందుకు అప్రోచ్ అవుతున్నారు, ప్రొడక్షన్ నుంచి రావాలి కదా అని. వీళ్ళేమో ప్రొడ్యూసర్స్ ఏమో మీకు యాక్టర్ కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది యాక్సెస్, ఒకసారి మీ సైడ్ నుంచి యాక్టర్స్ని ఒప్పించుకోండి పెద్ద హీరోల్ని, సబ్జెక్ట్ ఓకే బాగుంది మాకు, కానీ యాక్టర్ని మీ సైడ్ నుంచి తీసుకొచ్చుకోండి. వాళ్ళేమో ప్రొడ్యూసర్స్ చెప్పాలంటారు, వీళ్ళేమో మీరు తెచ్చుకోండి అంటారు. ఈ ఏంద్రా బాబు ఇదంతా కొత్తోళ్ళకి ఈజీ అనుకుంటా. కొత్తోళ్ళకి ఈజీ అనిపించింది. అంటే మేబీ అంటే ఏమి తెలియకుండా, వాళ్ళు ఎవరో తెలియకుండా వచ్చేస్తే సరే, అతని మీద ఏదో ఒక చిన్న ఎక్స్పెక్టేషన్తో ఉంటారు. మనం ఏంటంటే యాక్టర్గా అంతా తెలిసి ఈ డైరెక్షన్ చేస్తాడా లేదా అనే ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది కదా, దానివల్ల మేబీ కొంచెం ఇంకా డిఫికల్ట్ అయింది మాకు. అంటే యాక్టర్గా పడిన స్ట్రగుల్ కంటే మీలో ఉన్న డైరెక్టర్ని బయటకు తీసుకురావడానికి ఎక్కువ స్ట్రగుల్ పడ్డారు. చాలా నిజంగా చెప్పాలంటే అది కరెక్ట్ అండి. డైరెక్టర్గా చాలా స్ట్రగుల్ పడ్డాను. యాక్టింగ్ది నాకు అదృష్టం ఏంటంటే, నేను పర్ఫామ్ చేస్తున్నప్పుడు నన్ను జలదంకి సుధాకర్ గారు చూసి ఆడిషన్స్కి పిలిచారు ఈశ్వర్ సినిమాకి. డైరెక్టర్ గారికి జయంత్ గారికి ఆడిషన్స్ ఇచ్చాను, 40 మందిలో నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పారు. దట్ వాజ్ లైక్ ఈజీ అయిపోయింది. కానీ వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని సినిమాలు చేసామనేది మళ్ళీ అది మన స్ట్రగుల్ అది. కానీ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా బయటకు రావాలి అన్నప్పుడు స్టోరీ తీసుకెళ్ళి ఒక ప్రొడ్యూసర్కి చెప్పి ఆయన్ని కన్విన్స్ చేసి ఒప్పించుకొని, దెన్ మళ్ళీ ఒక యాక్టర్స్ని అందరిని ఒప్పించుకొని ఈ సినిమా బయటకు తీసుకురావాలని చాలా కష్టం అది. అంతే, రియాలిటీ చెక్ చేస్తే ఒక 40 మంది 50 మంది ఉన్న కాస్ట్లో మిమ్మల్ని ఒకరిగా తీసుకోవడం పెద్ద వాళ్ళకి సమస్య కాకపోవచ్చు. కానీ మీరే ఒక కథ తయారు చేసుకుని వస్తే మీ మీద 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లు పెట్టడానికి ఇది ఇంకా పెద్ద బిగ్గర్ రిస్క్ కదా. సో అలా ఆలోచించుంటారు. కరెక్ట్. నేను అప్పటికే ఆప్షన్స్ కూడా చెప్పాను, సార్ ఇఫ్ యూ వాంట్ నేను డెమో ఇస్తాను, ఒక డెమో షూట్ చేస్తాను, ఆ సినిమాలో పెట్టుకునే సీన్సే తీస్తాను, మళ్ళీ వేస్ట్ కూడా కాదు, మీకు సినిమాలో పెట్టేసుకోవచ్చు అలాగే. సో అలా కూడా ట్రై చేద్దామని చెప్పి ఆప్షన్స్ చెప్పాము. బట్ అలా ఒకటే ఆప్షన్, ఓకే మీరు యాక్టర్ కాబట్టి మీరు అప్రోచ్ అవ్వండి, యాక్టర్స్తో మాట్లాడుకొని వాళ్ళని ఓకే చెప్పించుకోండి, వెంటనే చెక్ తీసుకొని వచ్చేసి అడ్వాన్స్లు ఇచ్చేస్తామన్నారు. సరే అలా మనం అంటే యాక్టర్స్ అన్నా కూడా వినడం వరకు కావచ్చు, లేకపోతే మాట్లాడడం వరకు కానీ బాగుంటుంది, కానీ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వెళ్తే ఆ రెస్పెక్ట్ వేరే ఉంటుంది. అవును. పెద్ద హీరోలు చుట్టూ తిరిగి అలసిపోయారా? ఆల్మోస్ట్ అంతే. కానీ ఇప్పుడు వేణు చేసిన బలగం వల్ల కొంచెం మా జబర్దస్త్ టీం మీద నమ్మకం కలిగింది, వీళ్ళు చేయగలుగుతారనేది. సో అది కొంచెం సపోర్ట్ ఇస్తుంది. అంటే ఒక రకంగా జబర్దస్త్ అన్నది నిజంగా మీకు పెద్ద ఫేమ్ తీసుకొచ్చింది, మీకు జీవితాన్ని ఇచ్చింది. కానీ బయటకు వచ్చి మేము జబర్దస్త్ నుంచి వచ్చాం, మేము సినిమా డైరెక్షన్ చేస్తామంటే వీళ్ళు ఏదో కామెడీ సినిమా చేస్తారు, వీళ్ళు ఏదో సరదా సినిమా ఏదో చేస్తారు, స్కిట్ని ఓ 3 గంటలు స్కిట్ చేస్తారు అన్న దాంతో ఉంటారు. బట్ మీరు అన్నట్టు వేణు అయితే ఒక మార్పు అయితే తీసుకుంటారు. అంటే మాలో కూడా ఇంత రా మెటీరియల్ ఉంది, మేము కూడా సీరియస్ కథల్ని హ్యాండిల్ చేస్తాం, ఒక మట్టి వాసనకు సంబంధించిన కథలు, తెలంగాణ నేటివిటీకి సంబంధించిన కథలు చెబుతామని చెప్పేసి మీ ఇప్పుడు జబర్దస్త్ నుంచి ఎవరైనా ఇప్పుడు ఎవరైనా వచ్చి మేము డైరెక్షన్ చేస్తామంటే ఇంకొంచెం రెస్పెక్ట్ ఏదో. అవును, అదైతే డెఫినెట్లీ ఉందండి, ఆ సపోర్ట్ ఉంది. సో థ్యాంక్స్ టు వేణు ఫస్ట్ ఒక స్టెప్ తీసుకొని ముందుకు వచ్చినందుకు. అంటే మీరు చెప్పండి, యాజ్ ఏ యాక్టర్గా జబర్దస్త్లో ఎక్కువ స్పేస్ దొరికిందా, లేదంటే ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అయ్యారా, సినిమాల్లో ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అయ్యారా? ఆల్వేస్ జబర్దస్త్ అండి, ఎందుకంటే ఎవ్రీ వీక్ ఒక కొత్త క్యారెక్టర్ మనమే డిజైన్ చేసుకోవచ్చు. అవును, ఇట్స్ నాట్ లైక్ ఒక డైరెక్టర్ వచ్చి మనకి ఏదో క్యారెక్టర్ చెప్పారు, ఆయన చెప్పింది మనం చేసి ఇచ్చాము అని కాదు. సినిమాల్లో రెగ్యులర్గా మహా అయితే ఒక 10 వేరియేషన్స్ ఉండొచ్చు. అలాగే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, బావ క్యారెక్టర్, లేకపోతే విలన్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్స్ హీరో క్యారెక్టర్, అలా నా ఏజ్ గ్రూప్కి నేను సెట్ అయ్యే క్యారెక్టర్స్కి చెప్తున్నాను. కానీ ఇక జబర్దస్త్లో ఏంటంటే మేము ఎన్ని గెటప్లు వేసుకొని అన్న ఏమన్నా చేసుకోవచ్చు అక్కడ.
సో ఒకసారి ముసలోడి క్యారెక్టర్ చేయొచ్చు, ఒకసారి పిల్లోడి క్యారెక్టర్ చేయొచ్చు, ఒకసారి మీరే హీరో, మేమే నా హీరో నేనే, ఒకసారి కేజీఎఫ్ క్యారెక్టర్ ఏదన్నా చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే మనం ఏదన్నా ఇది కోరిక ఉండిపోయిందిరా ఈ క్యారెక్టర్ చేయాలనేది ఉంటే మనం ఆ స్కిట్ రూపంలో చేసేసుకోవచ్చు. ఫలానా హీరో ఫలానా సినిమా చేసాడు, ఫలానా రోల్ చేశాడు, అది స్కూప్ చేయాలంటే కూడా చేసేసుకోవచ్చు. సో అదొక మంచి వెసులుబాటు అది మాకు. మనం ఏం కావాలనుకుంటే, ఎలా చూడాలనుకుంటున్నాం, డాక్టర్గా చూడాలనుకుంటున్నామా ఇమీడియట్గా నెక్స్ట్ స్కిట్ డాక్టర్ స్కిట్, అట్లా అది చాలా కంఫర్ట్ ఉంది. కాకపోతే రాసుకోవడం అనేది పెద్ద ప్రాసెస్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే స్కిట్ అంటే కట్స్లో సినిమాల్లాగా చేస్తారనుకుంటారు, కానీ ఎట్ స్ట్రెచ్ అది వన్ షాట్. ఇక్కడ స్టార్ట్ అయ్యింది కెమెరా, మనం స్కిట్ స్టార్ట్ చేసామంటే ఎండ్ అయిపోయి జడ్జ్మెంట్ ఇచ్చే వరకు కంటిన్యూ రోల్ అవుతూనే ఉంటుంది. సో మధ్యలో ఆపడాలు, మళ్ళీ ఇంకోటిసారి ఇంకో టేక్ తీసుకోవడాలు ఉండవు స్కిట్. కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మనకు రంగస్థలం లాగా, ఒక థియేటర్లో చేస్తున్న ఆర్టిస్ట్ లాగా అందరి డైలాగ్స్ గుర్తుపెట్టుకొని ఆ 10 నిమిషాలు మన డైలాగు వాళ్ళ డైలాగులు అన్నీ గుర్తుపెట్టుకొని టైమింగ్లో అన్నీ చేయడం అనేది కత్తి మీద సాము.